ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మనము మార్కెట్లో ఆర్డర్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, మనం కొన్ని ఎలా పెట్టుకోవాలనే దాని మీద మనం ఈ వీడియోలో లిమిట్ ఆర్డర్. ఫస్ట్ లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి? సింపుల్గా లిమిట్లో ఒక ప్రైస్ని మనం లిమిట్ పెట్టేదాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. ఈ లిమిట్ ఆర్డర్ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు మనం బై చేస్తున్నప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూపిస్తా. బై చేస్తున్నప్పుడు మనము ఇప్పుడు కమోడిటీస్ నడుస్తుంది, ఇప్పుడు బై చేద్దామని అనుకున్నాం అనుకోండి. ఈ గోల్డ్ మినీ బై చేయాలనుకున్నాం. ప్లస్ ఇక్కడ లిమిట్ ఆర్డర్ అని ఒక వర్డ్ ఉంది. లిమిట్, మార్కెట్, స్టాప్ లాస్ ఆర్డర్. లిమిట్ అంటే ధరను పెట్టడం, దాన్ని లిమిట్ అంటాం. నెక్స్ట్ మార్కెట్ ఆర్డర్ అంటే మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో దాన్ని తీసుకోమని అర్థం, మార్కెట్ ఆర్డర్. స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ లిమిట్, మార్కెట్, స్టాప్ లాస్, మనం ఏదైతే కొందామనుకున్నామో, ఏదైతే స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఒకవేళ మనం కొన్న తర్వాత ధర తగ్గిపోతే, రెండు అనమాట. స్టాప్ లాస్ ఆర్డర్ని కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి, స్టాప్ లాస్ని పెట్టుకోవడానికి. అంటే కొనేటప్పుడే మనము ఈ ఆర్డర్ తోటి, అంటే స్టాప్ లాస్ తోటే మనం ఆర్డర్ పెట్టచ్చు. అది ఎవరైతే మార్కెట్లో కొంచెం చేస్తున్న వాళ్ళైతే కొంచెం ఈజీగా తొందరగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. బయ్యింగ్ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టచ్చు, సెల్లింగ్ స్టాప్ లాస్ ఆర్డర్. సపోజ్ ఇది మనం కొనాలి అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు బయ్యింగ్ స్టాప్ లాస్ ఆర్డర్ ఎక్కడ పెట్టాలి అంటే విడబ్ల్యూఏపి అని ఒకటి ఉంటుంది, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ని ఇక్కడ వెయిటేజ్ యావరేజ్ 98,629, 98,629. ఇప్పుడు మనం కొనుక్కొని స్టాప్ లాస్ ఎంత పెట్టాలి? 98,629 కంటే కిందికి వస్తే అమ్మేయమని పెట్టడం స్టాప్ లాస్ని. అది లేదు, ఇప్పుడు మనం 98,920కి సెల్ కూడా పెట్టుకొని, అంటే సెల్ కానీ బై కానీ, ఇక్కడ ఓపెన్ ఎంత అయింది? 98,440 అయింది. హై 99,090. 99,090 దాటితే కూడా కొనమని బయింగ్ పెట్టడం. రెండోది ఇక్కడ లో వచ్చి 98,260. 98,260 కంటే కిందికి వస్తే కూడా కొనమని పెట్టవచ్చు. మన ఇష్టం అనమాట. స్టాప్ లాస్ అనేది ఏదైతే ఉందో బయింగ్కి వాడుకోవచ్చు, సెల్లింగ్కి వాడుకోవచ్చు. విడబ్ల్యూఏపి సగటు ధర కంటే పైన ఉంటే కొనమని, సగటు ధర కంటే కిందికి వస్తే అమ్మేయమని, లో కంటే పైన ఉంటే కొనమని, లో కంటే కిందికి వస్తుంటే అమ్మేయమని, సగటు ధర కంటే కింద ఉంటే బై చేయమని, సెల్ చేయమని, ఇట్లా బయింగ్ సెల్లింగ్ ఆర్డర్ పెట్టచ్చు. తర్వాత ఐఓసి, ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్ ఆర్డర్ అంటే ఏంది? ఇమీడియట్గా మనం క్యాన్సిల్ చేసుకునేది. స్టాప్ లిమిట్ ఆర్డర్, డే ఆర్డర్, గుడ్ టిల్ క్యాన్సిల్డ్ అంటే ఒక రోజు వరకు. బ్రాకెట్ ఆర్డర్ ఎట్ ఏ టైం ఎక్కువ శాతం పెట్టాయి. కవర్ ఆర్డరు, ఫిల్ ఆర్ కిల్ అంటే తప్పు చేస్తే మళ్ళీ మనం తీసేసుకోవడానికి. ట్రైలింగ్ స్టాప్ లాస్, సపోజ్ ఇప్పుడు మనం 100లో కొన్నాం, 110 అయింది, మనం అమ్మేసినాం. అది 120 ఉండొచ్చు, 125 అయిండొచ్చు. అమ్మ మిస్ అయిపోయినమే అనుకుంటాం. దాని బదులు ఏం చేయాలి? 120 అయింది. స్టాప్ లాస్ ఆర్డర్, ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటంటే 120కి పోయి దిగుతూ ఉంటే ఒక 1%, 1.5%, 1.5 అనుకోండి. 120లో 1.5 అంటే ₹1.80. ₹1.80 కనుక కిందికి దిగిపోతే 120 నుంచి దిగుతుంటే అమ్మేమని అర్థం. సపోజ్ 120 పైనే ఉంది, ఇది అమ్మదిగా. సపోజ్ 125 అయింది, 130 అయింది, 130 నుంచి దిగుతూ వచ్చింది, మళ్ళీ 1.5% అంటే ₹130 ఇంటూ 1.5 అంటే ₹1.95. 130 నుంచి ₹1.95 దిగుతూ ఉంటే అక్కడ అది అమ్ముతుంది. ఇక ఒకసారి అమ్మటం మొదలుపెట్టింది, దిగితేనే అమ్ముద్ది. అమ్మింది అంటే నీది పోయినట్టు, నీది పోయింది అంటే దిగినట్టు, దిగింది అంటే తగ్గింది, తగ్గింది అంటే ఇక కిందికి అయిపోయినట్టు. అంటే మనం చూడకపోయినా ట్రైలింగ్ స్టాప్ లాస్ బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఏఎంఓ, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. ఇప్పుడు 3:30కి మార్కెట్ అయిపోయింది, అరే మిస్ అయిపోయినవే కొనలేదు, మిస్ అయిపోయినవే అమ్మలేదని అనుకోక్కర్లే. మార్కెట్ ఆర్డర్ అయిపోయినాక కూడా 3:30 తర్వాత 3:50కి మనం 3:40, 3:50 మధ్యలో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
అయితే అవి ఓన్లీ ఏ గ్రూప్ షేర్స్ వరకే పరిమితం. నువ్వు కొనాలన్నా అమ్మాలన్నా ఆ 3.5 నుంచి 3.5 మధ్యలో ఒక యావరేజ్ ప్రైస్ అవుతుంది. దాని రేటుకే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ రేటుకే కొనుక్కోవాలి, ఆ రేటుకే అమ్ముకోవాలి. అంటే ఉదాహరణకి మీరు ఒక షేర్ కొందాం అనుకున్న ఎవరు టీసీఎస్ఓ, ఇన్ఫోసిసో, ఎస్బీఐయో కొనాలనో అమ్మాలనో అనుకున్నారు. అయితే 3.5 నుంచి 3.5 మధ్యలో జరిగినటువంటి ప్రైస్కి అమ్మేవాళ్ళు ఉండొచ్చు, కొనేవాళ్ళు ఉండొచ్చు. అది యావరేజ్ చేసి సిస్టంలోనే ఏ గ్రూప్ షేర్స్ క్వాంటిటీ ఉంటుంది. అవి దొరకాలని లేదు, దొరకకూడదని లేదు, అమ్మాలని లేదు, అమ్ముడుపోవాలని లేదు. కానీ మార్కెట్లో ఆర్డర్ పెట్టుకునే అవకాశం ఉంది. కొనడానికి కానీ అమ్మటానికి కానీ అక్కడ చూపిస్తుంది. మనం అక్కడ సెల్లర్స్ ఉండి నువ్వు కొనుక్కోదలుచుకున్నావా, కొనుక్కోవచ్చు. సపోజ్ నువ్వు సెల్లర్స్ ఉన్నారు, అమ్మదలుచుకున్నావా, ఆ సెల్లర్స్ క్వాంటిటీతో పాటు నీ క్వాంటిటీ యాడ్ అయింది. అంతకంటే ఎక్కువ అంత క్వాంటిటీ కొనేవాళ్ళు ఉంటున్నో నీది కూడా పోతుంది. లేకపోతే నీది పెండింగ్లో ఉండిపోద్ది, క్లోజ్ చేస్తారు. ఇక తర్వాత స్టాప్ ఆర్డర్ని స్టాప్ చేయటం, స్టాప్ లాస్ ఆర్డర్. ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నదే లిమిట్ ఆర్డర్లోనే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇంట్రాడే ఉదయం కొనుక్కొని సాయంత్రమే. అంటే ఇంట్రాడే కనుక మీరు ట్రేడింగ్ చేస్తే మీరు చేసినా చేయకపోయినా సిస్టమే క్లోజ్ చేస్తుంది. కొన్ని అంటే బ్రోకింగ్ ఫర్మ్లు 3:10 క్లోజ్ చేస్తాయి, కొన్ని 3:20 క్లోజ్ చేస్తాయి, కొన్ని. అందుకని మనం ఏం చేయాలి, 3:10కి క్లోజ్ చేసేది అడగాలి. ఫస్ట్ 3:10 క్లోజ్ చేస్తారని అది అనాలి. అంటే మనం కొన్న తర్వాత అమ్మకపోయినా వాళ్ళు అమ్మేస్తారు, నువ్వు అమ్మిన తర్వాత నువ్వు కొనకపోయినా వాళ్ళు కొంటారు. అంటే నీ 3:10 తర్వాత సిస్టంలో నీకు లేదు, ఇక వాళ్ళే సిస్టమే ఆటోమేటిక్గా ఆల్గోతోటి దాన్ని జనరేట్ చేసి కొన్ని ఉన్న వాళ్ళందరి అమ్మేస్తుంది, అమ్మి ఉన్న వాళ్ళందరి కొంటుంది. లాభమా నష్టమా నీ ఖాతాకి ఇచ్చేయటం జరుగుతుంది ఇంట్రాడేలో. ఎక్కువ శాతం అందరు ఇంట్రాడే చేసేదంతా అప్పటిదాకా బాగుంటుంది, అప్పటి నుంచి లాస్ అనేది ఇదే రీజన్ అనమాట. తర్వాత లిమిట్ ఆర్డర్ వర్సెస్ మార్కెట్ ఆర్డరు, తర్వాత క్లోజ్ ఆర్డరు, గుడ్ టిల్ ట్రిగ్గర్ ఆర్డరు, మార్కెట్ ఎంఓఓ మార్కెట్ అయితే టైమ్ ఇన్ ఫోర్స్, బై ఆర్డర్, ఇట్లా బై స్టాప్ ఆర్డర్, డెలివరీ అంటే డిమాట్లోకి వెళ్ళిపోతాయి. మనం కొనుక్కోవాలి, డెలివరీ అంటే డిమాట్లోకి వెళ్తాయి. తర్వాత వన్ క్యాన్సిల్స్ ది ఆర్డర్, ఓసిఓ. ఇంకా ఇవే కాకుండా ఇంకా ఏముంటుంది ఒకటి ఇందులో లేదు, ఎంటీఎఫ్ అని కూడా ఉంటుంది ఇక్కడనే. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ. అంటే నీ లిమిట్ ఉంటుంది, ఒక 25%, 30% కడితే మనకి అంటే 100 రూపాయల వస్తువు 100 రూపాయలు పెట్టి కొనకుండా ఎంటీఎఫ్లో కనుక కొనుక్కుంటే మనకి 25-30 రూపాయలతోటి, అంటే కంపెనీని బట్టి, షేర్ని బట్టి, మార్జిన్ని బట్టి మనకు లిమిట్ ఉంటుంది. అంటే 25% పే చేయమంటుంది, 26 అంటుంది, కొన్ని 22 అడుగుతుంది, కొన్ని 31 అడుగుతుంది, కొన్ని 35 అడుగుతుంది, మన షేర్ని బట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక 100 రూపాయలు పెట్టి కొనాలంటే 25 రూపాయలు పెడితే చాలు, ఏది 100 రూపాయలు వస్తువు వస్తుంది, దాన్ని ఎంటీఎఫ్ అంటాం. అయితే దానికి మాత్రం ఇంట్రెస్ట్ పడుతుంది, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ అంటారు, అది ఇంట్రెస్ట్ పడుతుంది. ఒక్కొక్క బ్రోకింగ్ ఫర్మ్ కొంత ఎక్కువ తక్కువలు ఉంటుంటాయి, కొంచెం అటు ఇటుగా. ఓవరాల్గా అయితే 19.5%, ₹60 అట్లా పడే అవకాశాలు ఉంటాయి. అయితే అది ఎన్ని రోజులు వాడుకుంటే, ఎంత వాడుకుంటే అంతకే పడుతుంది. సపోజ్ ఇప్పుడు మనం 1,00,000 రూపాయలకు వాడుకున్నాం, మనం 30,000, 40,000 ఉన్నాయి మన అకౌంట్లో, ఒక 50,000, 60,000 ఎక్స్ట్రా దానికే ఉంటుంది. సపోజ్ మనం అమ్మేసినాం, అప్పటి వరకే పడుతుంది మీకు వడ్డీ. అందుకని మీరు మంచిగా కన్ఫామ్ పెరుగుతుంది మీకు అని నమ్మకం ఉన్నప్పుడు ఎంటీఎఫ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలా మీకు ఆర్డర్స్లో ఏమేమి ఉంటాయి అనేది దాని మీద ఈ వీడియో. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా కానీ ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే దాని యొక్క టర్మినాలజీ తెలిసి ఉండాలి, దాని యొక్క ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, దాంట్లో ఫీచర్స్ ఏముంటాయి, అవన్నీ తెలిసి ఉండాలి. ఎందుకోసం అంటే ఏదో కొన్నాం అమ్మినాం, మా ఫ్రెండ్ చెప్పిన అట్లా చేయకూడదు. ఎందుకంటే ఏమైంది, ఒక రోజు వచ్చినా ఓవరాల్గా పోయేది ఖాయం. తెలుసుకొని చేస్తే రావేమో కానీ నష్టం జరిగేది తక్కువ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ మీద అవగాహనతోటి కొంచెం నేర్చుకుంటూ కొన్నాళ్ళ పాటు చేస్తే ఒక్కొక్క పారామీటర్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, ఎలా అబ్జర్వ్ చేయాలి, అవన్నీ మీరు తెలుసుకొని అప్పుడు బిజినెస్ చేస్తే అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ యొక్క మీనింగ్ తెలవాలి, ఆ పారామీటర్స్ తెలవాలి, ఇండికేటర్స్ తెలవాలి, దాని యొక్క డెఫినేషన్ తెలవాలి. ఇవన్నీ అవగాహన వచ్చినాక చేస్తే అది బిజినెస్ అంటారు, లేకపోతే గ్యాంబ్లింగ్ అంటారు. ఓకే, ఇవంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.